మీరు రామాయణం చదివితే మీకు ఒక విషయం అర్థమవుతుంది. నేను మొదటి రోజు మనవి చేశా, వాల్మీకి రామాయణం ఒక్కటే పరమసత్యము, అంటే యథార్థమైన గాథ. సీతాపహరణం చేసినప్పుడు ఏదో భూమిని పైకెత్తి తెచ్చాడని లేదు రామాయణంలో. ఆవిడ జుత్తు పట్టుకుని ఆమె తొడల కింద చెయ్యి పెట్టి ఎత్తి పట్టుకెళ్ళాడు రావణాసురుడు. ఆవిడికి స్పృహ లేదా సమయంలో హారామ హాలక్ష్మణ అని విలపిస్తూ ఉండగా తీసుకెళ్ళాడు. ఒళ్ళో కూర్చోబెట్టుకుని తీసుకెళ్ళాడు నొక్కి పట్టి. అలా తీసుకెళ్తున్నప్పుడు బ్రహ్మగారు సమాధిలో ఉన్నాడు. ఉలిక్కి పడ్డాడు ఆవిడ అరుపుకి. ఉలిక్కి పడి ఆయన చూసి అన్నాడు, చాలా సంతోషంగా ముఖం పెట్టి, అబ్బా నీ తపస్సు నిన్ను కాపాడిందిరా, ఇన్నాళ్ళు నువ్వు చచ్చిపోవడానికి కావలసిన అన్నం వండుకుంటున్నావురా అన్నాడు. అంటే మీరు ఒకటి గమనించండి, ఈ దేశంలో గొప్ప తపస్సు చేసినటువంటి వ్యక్తి యొక్క శక్తి ఎటువంటిదో, ఏ తపస్సు చెయ్యవలసిన అవసరం లేకపోయినా